వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను మీ తేజస్వి, అగైన్ మెడికల్ కోడర్ ట్రైనర్గా క్వాలిటీ థాట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే టాపిక్ మెడికల్ టర్మినాలజీ. ఇంకా మరిన్ని టాపిక్స్తో నేను మీ ముందుకు రావాలి అంటే మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ద టాపిక్. ఎస్, వాట్ ఈజ్ మెడికల్ టర్మినాలజీ? చాలా మంది అడుగుతున్నారు, మెడికల్ టర్మినాలజీ అంటే ఒక లాంగ్వేజా మేడం, మేము కంప్లీట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా, అసలు ఏంటి మేడం, దీని గురించి ఏమైనా కొంచెం ఇన్ఫో ఇవ్వగలరా అని. ఎస్ అండి, మెడికల్ టర్మినాలజీ అంటే పెద్దంత లాంగ్వేజ్ ఏం కాదండి, అదంత టఫ్ కూడా కాదు నేర్చుకోవడం. ఇదేంటంటే ఇప్పుడు మన ఫినాన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం యూజ్ చేస్తారు లాంగ్వేజ్? ప్రాఫిట్స్ అంటారు, డెబిట్స్ అంటారు, లోన్స్ అంటారు, క్రెడిట్స్ అంటారు, ఇదంతా వాళ్ళ సంబంధించిన లాంగ్వేజ్. అదే ఒకవేళ పోలీస్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు క్రిమినల్స్ అంటారు, అక్యూజ్డ్ అంటారు. అంటే ప్రొఫెషన్కి తగ్గట్టుగా కొన్ని కొన్ని వర్బియేజెస్ అనేవి మారుతూ ఉంటాయి. అలానే మన మెడికల్ కోడింగ్ అంటే దానికి సంబంధించిన టర్మినాలజీ, అంటే డాక్టర్స్, ప్రొవైడర్స్, క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అట్లాగా కొన్ని కొన్ని వర్బియేజెస్ అనేవి ఉన్నాయి. ఈ వర్బియేజెస్ మీకు కరెక్ట్గా తెలిసినప్పుడు కోడింగ్లో అన్నది మీరు కంప్లీట్ డేటా అన్నది మీరు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఈ మెడికల్ టర్మినాలజీలో మీకు ఈ వర్బియేజెస్ అన్నది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ప్రిఫిక్స్, 2 రూట్, అండ్ థర్డ్ వన్ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏదన్నా మీరు ఒక వర్డ్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఉండేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. అదే సఫిక్స్ అనుకోండి, ఎండ్ ఆఫ్ ద వర్డ్ని సఫిక్స్ అంటారు. రూట్ అంటే ఏదైతే మెయిన్ టర్మ్ ఉంటుందో దాన్ని రూట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ, కార్డియో అంటే హార్ట్ అనమాట, ఆలజీ అంటే స్టడీ. ద స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ. అదే హెమిప్లీజియా, హెమిప్లీజియా అంటే మీకు హెమి అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ అని అర్థం. ఈ హెమి అంటే హాఫ్. పెరాలసిస్ అంటే డ్యూ టు ప్లీజియా అంటే పెరాలసిస్ అనమాట. సో హెమి హాఫ్ ఆఫ్ ద బాడీ, ప్యారలైజ్డ్ అంటే పక్షవాతం అని అర్థం. సగం బాడీ పక్షవాతం వచ్చి పనిచేయకుండా మానేసింది. సో దీన్ని మన మెడికల్ టర్మినాలజీలో హెమిప్లీజియా అంటారు. సో ఇట్లాగా మెడికల్ టర్మినాలజీ, మెడికల్ వర్బియేజెస్ని మీరు క్లియర్గా తెలుసుకొని కరెక్ట్గా కోడ్ని ట్రాన్స్క్రైబ్ చేయడాన్ని మెడికల్ టర్మినాలజీ అంటారు. ఇందులో అంటే ఈ వర్డ్స్ ఎట్లాగా, ఏంటి, ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటి, లాస్ట్ వచ్చే వర్డ్ ఏంటి, ఇవి మీకు తెలియజెప్పడాన్ని మెడికల్ టర్మినాలజీ కాన్సెప్ట్ అండి. ఇంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.